ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఢిల్లీ వీధుల్లో ఇప్పుడు జరుగుతున్న అతిపెద్ద ఉద్యమం గురించి. కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరు మీద మీరు వినే ఉంటారు. బొద్దింక పార్టీ ఏంటి, ఈ పేరేంటి అనిపించవచ్చు. కానీ ఇది జోక్ లాంటి పేరుతో మొదలైన ఉద్యమం ఇవాళ మోడీ ప్రభుత్వాన్ని మూడో టర్ములో ఎదురైన అతిపెద్ద సవాలుగా మారింది. ఏం జరగబోతుంది అనుకుంటే కనుక ప్రభుత్వం ఏం చెప్తుంది చూద్దాం. ముందు అసలు కథ దగ్గరికి వస్తే, ఈ ఏడాది మే 3న నీట్ పరీక్ష జరిగింది. మన దేశంలో మెడిసిన్ చదవాలంటే రాయాల్సిన జాతీయ ఎంట్రన్స్ పరీక్ష నీట్. పరీక్ష జరిగిన 10 రోజులకే పేపర్ లీక్ అయిందని, గెస్ పేపర్ సర్క్యులేట్ అయిందని వార్తలు వచ్చాయి. ఆరోపణలు రావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆ పరీక్షను రద్దు చేసింది. దీనివల్ల 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు గాల్లో పడింది. ఒక్కసారి ఆలోచించండి, 22 లక్షల విద్యార్థుల భవిష్యత్తు, ఏళ్ల తరబడి కోచింగ్లు, తల్లిదండ్రుల లక్షల ఖర్చు, పిల్లల కష్టాలు, నిద్రలేని రాత్రులు, పరీక్షలే ప్రపంచంగా బతికే ఆ పిల్లలు, వేరే ప్రపంచం తిరిగిన పిల్లలు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? మళ్ళీ జూన్ 21న మళ్ళీ పరీక్ష పెట్టారు. ఎంత భద్రతతో అంటే సైన్యం, పోలీసులు, బయోమెట్రిక్ వెరిఫికేషన్లు, చివరికి దేశం మొత్తం టెలిగ్రామ్ యాప్ని వారం రోజులు బ్లాక్ చేసి పడేశారు. కానీ అసలు విషయం ఏంటి? ఇక్కడ విషాదం ఏంటంటే, పరీక్ష రద్దుకి రీటెస్ట్కి మధ్య కాలంలో 11 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల రికార్డులు ఏం చెప్తున్నాయి? నిరసనకారులు అయితే ఈ సంఖ్య 20 దాటిందని కూడా అంటున్నారు. ఇది ఒక్కసారి జరిగిన ఘటన కాదు మిత్రులారా. ఏళ్ల తరబడి పేపర్ లీకులు, పైగా నిరుద్యోగం, యువతలో పేరుకుపోయిన ఆ కోపమే ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చింది. ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఎవరో చూద్దాం. దీన్ని స్థాపించింది అభిజిత్ దీప్కే అనే ఒక 30 ఏళ్ల యువకుడు, బోస్టన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్. ఈ నెల 30న ఎప్పుడో ఇండియాకి వచ్చి ఢిల్లీ నడిబొడ్డున జంతర్ మంతర్ దగ్గర తిష్ట వేశాడు. విద్యామంత్రి రాజీనామా చేయాలి, విద్యామంత్రి రాజీనామా చేస్తే కానీ కదలం అంటూ ప్రకటించాడు. ఈ బొద్దింక అనే పేరుతో, అంటే కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరు వెనక సటైర్ ఏంటంటే, మమ్మల్ని బొద్దింకల్లాగా చూస్తున్నారు కానీ బొద్దింకని ఎంత చంపినా చావదు అని వీళ్ళ నిరసన తీరు కూడా చాలా క్రియేటివ్గా ఉంటుంది. పోలీసులకి గులాబీలు ఇవ్వటం, రాజ్యాంగ పత్రులు, జాతీయ జెండాలు పట్టుకోవడం, మోడీ గారి కరోనా కాలం నాటి పిలుపుని వెక్కిరిస్తూ తాళీలు, స్పూన్లు మోగించటం, ఏంటి చివరికి డైపర్ల మీద ప్రధాని రాజీనామా అని రాసి గాల్లోకి సట్టం. సో లీక్ అవుతున్న వ్యవస్థకి డైపర్ కట్టాలనేది ఇలా సటైర్. ఈ ఉద్యమానికి అసలైన బలం ఎప్పుడంటే, సోనం వాంగ్చుక్ రంగంలోకి దిగినప్పుడు. ఈయన ఎవరో తెలుసా? 3 Idiots సినిమాలో అమీర్ ఖాన్ పాత్రకి స్ఫూర్తి అని చెప్పే లడక్ ఇంజనీర్, విద్యావేత్త. జూన్ 28 నుంచి ఈయన జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్ష మొదలుపెట్టారు. సో కాక్రోచ్ పార్టీకి మద్దతుగా విద్యామంత్రి దిగిపోవాలని 20 రోజుల దీక్ష తర్వాత జూలై 18న ఢిల్లీ పోలీసులు హైకోర్టు ఆదేశాల పేరుతో ఆయన బలవంతంగా ఆసుపత్రికి తరలిస్తే, అక్కడ అడ్డుకోపోయిన నిరసనకారులతో కూడా పెద్ద ఘర్షణ జరిగింది. కానీ ఇది ప్రభుత్వానికి ఎదురు తన్నింది. బలవంతపు ఆసుపత్రి తరలింపు తర్వాత ఉద్యమానికి మద్దతు ఇంకా పెరిగింది. వాంగ్చక్ అప్పుడే ముందే చెప్పాడు, అవసరమైతే 6 వారాల దీక్ష చేస్తా, ప్రజాస్వామ్యంలో సున్నితమైన ప్రభుత్వం ప్రజల బాధ వింటుంది అని ఆయన అనుకున్నాడు. సో వీళ్ళు అడుగుతున్నది ఏంటి? 3 ముఖ్యమైన డిమాండ్లు. 1, విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. 2, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి సుమారు 87 లక్షల పరిహారం. 3, అరెస్ట్ అయిన కార్యకర్తల విడుదల. వీటి అన్నిటి వెనుక ఉన్నదే అసలు డిమాండ్ ఒకటే, యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్న వ్యవస్థకి జవాబుదారీతనం కావాలనే. మరి ప్రభుత్వం ఏమంటుంది? మోడీ గారు, ప్రధాని గారు రాజీనామాకి ససేమిరా అంటున్నారు. లీక్లో పట్టుబడిన టీచర్ని భక్షకులయ్యారని విమర్శించి ఎగ్జామ్ విజయవంతమైందని ప్రకటిస్తున్నారు. మరి పార్లమెంట్లో రాహుల్ గాంధీ దాడి చేస్తే యూపీఏ హయాంలో
అఖిలేష్ యూపీలో ఉన్నప్పుడు జరిగిన లీకుల లెక్కలు తీస్తే మీకే ఇబ్బంది అని తిప్పి కొడుతున్నారు. కానీ ఒక చిన్న మలుపు, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మొదటి రోజే వేలాది మంది టియర్ గ్యాసులు, లాఠీ ఛార్జీలు కూడా లెక్క చేయకుండా పార్లమెంట్ వైపు కదిలారు. దాంతో ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా స్వయంగా కాక్రోచ్ పార్టీ ప్రతినిధులతో సుమారు 10 నిమిషాల పాటు సమావేశమై డిమాండ్లు పరిశీలిస్తానని కూడా సమయం అడిగారు. చివరిగా ఒక్క మాట మిత్రులారా, అధికారిక ప్రతిపక్షాలు చేయలేని పని ఒక సటైర్ పేరుతో పుట్టిన యువ ఉద్యమం చేసి చూపిస్తుంది. నేపాల్లో, బంగ్లాదేశ్లో ఈ జన్జీ ఉద్యమాలు ప్రభుత్వాలనే కదిలించడం మనం చూసాం. ఇప్పుడు అదే తరం ఇండియాలో తన గొంతు వినిపిస్తాం. ప్రధాని ఉంటారా పోతారా అనేది పక్కన పెడితే భారత యువత మేల్కొంది అనేది ఈ ఉద్యమం చెబుతున్న పెద్ద సందేశం. మరి మీ అభిప్రాయం ఏంటి? సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలో ఒక పాట ఉంది, రండి కదలి రండి ఊరంతా కదలి రండి మీరంతా రామరాజును నేనున్నా. ఆ పాట ఒకసారి చూడండి, ఇంకా ఉత్సాహం వస్తుంది మీకు.